వెల్కమ్ టు టీ షాట్. పేదరికం అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ పేదరికం అనేటువంటి చాప్టర్ చూసినట్లయితే గత వీడియోల్లో గత క్లాసులో పేదరికానికి సంబంధించినటువంటి అంచనాలు ఎవరెవరు వేశారనేటువంటి చూసాం. అదేవిధంగా 68వ రౌండ్ కూడా చూసాం. అంటే ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండు ఏ విధంగా ఉంది, ఆ 68వ రౌండ్లో ఉండేటువంటి అంశాలేంటి, ఆ అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి చూద్దాం. మరి ఈ వీడియోలో రంగరాజన్ కమిటీ అన్నటువంటి దాన్ని చూద్దాం. ఇక మనకు తెలిసిందే 68వ రౌండ్కు సంబంధించినటువంటి అంశాలను మీద రివ్యూ చేయడానికి, అంటే అప్పుడు వచ్చినటువంటి వివాదాలను పరిష్కరించడం కొరకు వెంటనే వాటిని, అంటే సురేష్ టెండూల్కర్ ఇచ్చినటువంటి కమిటీని, అదేవిధంగా సురేష్ టెండూల్కర్ నివేదికను బేస్ చేసుకొని 68th ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 68వ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్కు సంబంధించినటువంటి అంశాలలో వివాదం అవ్వడం వల్ల ఆ అంశాలలో ఉండేటువంటి వాటిని పరిశీలించడానికి, ఆ నివేదికను పరిశీలించడానికి మళ్ళీ ప్రభుత్వం రంగరాజన్ అనేటువంటి ఒక కమిటీని వేసింది. అంటే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే దిద్దుబాటు చర్యల్లో భాగంగా రంగరాజన్ కమిటీ అన్నటువంటి కమిటీని నియమించడం అనేటువంటిది జరిగింది. రంగరాజన్ కమిటీని 2012లో నియమించడం అన్నటువంటిది జరిగింది. 2014లో నివేదిక అన్నటువంటిది, రంగరాజన్ కమిటీ 2014లో నివేదికను ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ నివేదిక చూసినట్లయితే 2014 జూన్లో ఇచ్చారు. మరి ఈ రంగరాజన్ కమిటీలో సభ్యులు ఎవరు అన్నటువంటి అంశాన్ని మనము పరిశీలించాల్సినటువంటి ఉంది. ఇక రంగరాజన్ కమిటీ చూసినట్లయితే రంగరాజన్ కమిటీలో సభ్యులు రంగరాజన్, వీరు చైర్మన్గా ఉన్నారు. రంగరాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా వ్యవహరించారు. వీరు గొప్ప ఆర్థికవేత్త. మరి వీరి ఆధ్వర్యంలో ఈ పేదరికాన్ని రివ్యూ చేసేటువంటి పని, అంటే 68వ రౌండ్ ఇచ్చినటువంటి పేదరిక నివేదికలను పునర్సమీక్షించడానికి, రివ్యూ చేయడానికి ఈ రంగరాజన్ కమిటీ అన్నటువంటిది నియమించడం జరిగింది. రంగరాజన్ గారు చైర్మన్గా ఉన్నారు. ఎస్ మహేంద్రదేవ్, కె సుదర్శన్, వ్యాస్, మోసెస్ వ్యాస్, కేఎల్ దత్తు కన్వీనర్లుగా ఉన్నారు. సుదర్శను, వ్యాసు, దత్తు వీళ్ళంతా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి కన్వీనర్ ఎవరయ్యా అంటే కేఎల్ దత్తు గారు కమిటీకి కన్వీనర్గా ఉన్నారు. మరి ఇది రంగరాజన్ కమిటీ సభ్యులు ఉన్న ఎవరయ్యా అంటే 5 మంది, రంగరాజన్ కాకుండా 5 మంది. ఇలాంటి బాడీని మనము ఏమని చెప్తున్నామంటే 1+4 కమిటీ అంటున్నారు. అంటే చైర్మన్ కాకుండా ఇతర సభ్యులు 4 ఉంటారు. మొత్తంగా సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 5 మంది ఈ కమిటీలో భాగంగా ఉన్నారు. మరి ఈ కమిటీ పేదరికాన్ని అంచనా వేయడానికి రంగరాజన్ కమిటీ ఏ అంశాన్ని ప్రతిపాదికంగా తీసుకుంది, ఏం తీసుకుందయ్యా అంటే వీరు కూడా కుటుంబ వినియోగ వ్యయం అన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకున్నారు. రంగరాజన్ కమిటీ కూడా పేదరికాన్ని అంచనా వేయడానికి, పేదరికాన్ని లెక్కించడానికి కుటుంబ వ్యయం ఆధారంగానే పేదరికాన్ని లెక్కించడం అన్నటువంటిది జరిగింది. అంటే కుటుంబ వినియోగ వ్యయం అన్నటువంటి దాన్ని తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. మరి వీరి పేదరిక అంచనాల ప్రకారం మనం చూసినట్లయితే రంగరాజన్ నివేదిక 2014లో సబ్మిట్ చేయడం అన్నటువంటిది మనకు జరిగింది. మరి ఈ రంగరాజన్ నివేదిక 2014లో మనం చూసినట్లయితే 2011-12 డేటా ప్రకారం ఈ నివేదిక అన్నటువంటిది ఉంది. అంటే రంగరాజన్ గారు నివేదిక ఇవ్వడానికి ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకున్నారు, ఏ సంవత్సరాన్ని ఆధారిత సంవత్సరంగా తీసుకున్నారయ్యా అంటే 2011-12 అన్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకోవడం జరిగింది. అందుకోసమే ఇది 2011-12 డేటా ప్రకారం మనం చెప్తూ ఉన్నాం. 2011-12 డేటా ప్రకారంగా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరి వీరి నివేదికను ఎప్పుడు సమర్పించారయ్యా అంటే 2014 సంవత్సరంలో వీరు నివేదికను సమర్పించడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి ఒక టాబ్లర్ ఫామ్, ఒక పట్టిక ద్వారా మనం రంగరాజన్ గారు ఏం చెప్పదలుచుకున్నారు, వారి నివేదికలోని అంశాలు ఏమున్నాయి అన్నటువంటి దాన్ని చూద్దాం. ఇక వీరు చూసినట్లయితే పేదరిక శాతము, పేదల సంఖ్య తీసుకున్నారు. పేదరిక శాతాన్ని వివరిస్తున్నారు, అదేవిధంగా పేదల సంఖ్యను వివరిస్తున్నారు. పేదల సంఖ్య ఎప్పుడు కూడా కోట్లలోనే, పేదల సంఖ్య ఎప్పుడు కూడా కోట్లలోనే ఉంటుంది. కోట్లలోనే వీరు దీన్ని ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక మనం చూసినట్లయితే 2009-10 సంవత్సరంలో చూసినట్లయితే 2009-10 సంవత్సరంలో చూసినట్లయితే పేదరిక శాతం మాట్లాడుతున్నాం. ఈ పేదరిక శాతాన్ని చూసినట్లయితే గ్రామీణ పేదరిక శాతం,
పట్టణ పేదరిక శాతం, మొత్తం పేదరిక శాతం అని 3గా పేదరిక శాతం చెప్తున్నాం. అంటే గ్రామీణుల్లో పేదరిక శాతం గురించి చెప్తున్నాం, అదేవిధంగా పట్టణ వాసుల్లో పేదరిక శాతం గురించి చెప్తున్నాం, అదేవిధంగా మొత్తం పేదరిక శాతం గురించి చెప్పడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే పేదల సంఖ్యను కూడా మనం గ్రామీణ పేదల సంఖ్య, పట్టణాల్లో పేద సంఖ్య, మొత్తం పేదల సంఖ్యను కూడా మనం చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రామీణలో అడిగితే ప్రశ్న గ్రామీణ పేదరికం గురించే మాట్లాడాలా, పట్టణ పేదరికం గురించి అడిగితే పట్టణ పేదరికం గురించే మాట్లాడాలా, మొత్తం పేదరికం గురించి అడిగితే పేదరికం గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. 2009-10లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక శాతం గురించి నేను మాట్లాడుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక శాతం ఎంత ఉందయ్యా అంటే 39.6% ఉంది. గ్రామాలలో పేదరికం 2009-10 సంవత్సరంలో ఎంత ఉందంటే 39.6% ఉంది. అదే పట్టణాలలో చూసినట్లయితే 35.1%గా పేదరికం ఉంది. సింపుల్గా ఓవరాల్గా భారతదేశమంతా 2009-10 సంవత్సరంలో పేదరికం ఎంత శాతం ఉందయ్యా అంటే 38.2%గా ఉంది అని అర్థం అండి. అంటే క్లియర్గా ఓవరాల్గా భారతదేశంలో పేదరికం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు 2009-10 సంవత్సరం ఆధారంగా చేసుకొని 32.2%గా మనం చెప్పడం జరుగుతుంది. మొత్తం భారతదేశంలో 2009-10 సంవత్సరంలో పేదరికం ఎంతయ్యా అంటే 38.2%. ఇదే క్వశ్చన్నే ఓన్లీ 2009-10 సంవత్సరంలో గ్రామీణ పేదరికం ఎంత అని అడుగుతారు. గ్రామీణ పేదరికం అయితే 39.6%గా ఉంది అకార్డింగ్ టు రంగరాజన్. సో 2009-10లో 39.6% ఉంది. పట్టణ పేదరికం ఎంతయ్యా అంటే 35.1% పట్టణ పేదరికం అన్నటువంటిది ఉంది. పట్టణ పేదరికం ఎంత ఉందయ్యా 2009-10లో అంటే 35.1%గా ఉంది. ఓవరాల్గా భారతదేశంలో పేదరికం ఎంత ఉంది 9-10 సంవత్సరంలో అంటే 38.2%గా ఉంది. ఇక పేదల సంఖ్య మనం కోట్లలో చూస్తున్నాం. పేదల సంఖ్యను ఆల్వేస్ మనం కోట్లలోనే డిస్కస్ చేస్తున్నాం. ఈ పేదల సంఖ్య కూడా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో మొత్తం పేదల సంఖ్య చూస్తున్నాం. ఇదే 2009-10 సంవత్సరానికి గాను 2009-10 సంవత్సరానికి గాను గ్రామీణ పేదరికాన్ని మనం చూసినట్లయితే 32.59%గా, సో ఇది కోట్లలో ఉందంటే 32,59,00,000గా ఉన్నట్లుగా అర్థమండి. అంటే ఇక్కడ మనం సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇది 2009-10లో గ్రామీణ పేదల సంఖ్య గురించి మాట్లాడుతున్నాం. గ్రామీణ పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే 32.59 కోట్లుగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే 32,59,00,000గా ఉంది అని అర్థం. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో పేదరిక సంఖ్య ఎంత ఉంది, సంఖ్యను మాట్లాడుతున్నా నేను, పేదల సంఖ్యను గురించి మాట్లాడుతున్నాను. 2009-10లో పట్టణాలలో పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే 12,87,00,000గా ఉంది. దాన్ని 12.87 కోట్లు అని చెప్తున్నారు. 12.87 కోట్లుగా ఉంది. ఓవరాల్గా భారతదేశంలో చూసినట్లయితే 45.4 కోట్లు 45.4 crores అంటే 45,04,00,000 మంది పేదలు 2009-10లో భారతదేశం అంతా ఉన్నారని అర్థం అండి. సో మొత్తంగా ఈ పేదరికాన్ని మనం చూసినట్లయితే రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే ఎంత ఉన్నారు అంటే 45.4 కోట్లు పేదలు ఉన్నట్లుగా భారతదేశంలో పేదల సంఖ్య 45.4 కోట్లుగా రంగరాజన్ గారు వివరించడం జరిగింది. ఇదే పేదల సంఖ్యను మన ఎగ్జామ్లో మొత్తం భారతదేశంలో పేదల సంఖ్య అడగవచ్చు, లేదా కేవలం భారతదేశంలో పట్టణ పేదరిక సంఖ్య ఎంత ఉంది అని అడగొచ్చండి. పట్టణ పేదరిక సంఖ్య చూసినట్లయితే 2009-10లో 12.87 కోట్లుగా ఉన్నది. 12.78 కోట్లుగా ఉన్నది. అదేవిధంగా పట్టణంతో పాటుగా గ్రామీణ పేదలు ఎంత అని అడగొచ్చు. గ్రామాల్లో పేదలు సంఖ్యపరంగా ఎంత ఉన్నారయ్యా అంటే 32.59 కోట్లు ఉన్నారండి. సంఖ్య కోట్లలో చెప్పాలి. సో ఇక్కడ చూసినట్లయితే శాతము గ్రామీణ పేదరికాన్ని 2009-10లో శాతం ప్రకారం అడిగితే 39.6% అని చెప్తాం. అదే గ్రామీణ పేదరికాన్ని సంఖ్యపరంగా అడిగితే 32.59 కోట్లు అని చెప్తాం. పట్టణాన్ని కూడా సో 2009-10లో భారతదేశంలో పట్టణ పేదరిక శాతం ఎంత అంటే ఇక్కడ మనం చూసినట్లయితే శాతం 35.1% చెప్తున్నాం. అదే 2009-10 సంవత్సరానికి భారతదేశంలో పట్టణ పేదల సంఖ్య ఎంత అంటే 12.87 కోట్లుగా సంఖ్యని చెప్తున్నాం.
మొత్తం మీద 2009-10లో భారతదేశం యొక్క పేదరిక శాతం ఎంత అని అడిగితే 38.2% అని చెప్తున్నాం. 38.2%. ఇది శాతం అడిగితే 38.2%. శాతం కాకుండా సంఖ్య అడిగితే 45.4 కోట్లుగా చెప్తున్నాం. ఇక వెంటనే మళ్ళీ రంగరాజన్ రివ్యూ చేసినటువంటి 2011-12 డేటాను తీసుకొని 2011 సంవత్సరంలో చూసినట్లయితే సో ఇందులో చిన్న చిన్న మార్పులు అన్నటువంటివి కనపడుతున్నాయి. ఆ చిన్న చిన్న మార్పులు అంటే 2009-10కి 11-12కు ఉండేటువంటి తేడాలు ఏంటి అన్నటువంటి దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ రంగరాజన్ గారు ఇదే సేమ్ గ్రామీణ పేదరిక శాతం ఎప్పుడు 2011-12లో గ్రామీణ పేదరిక శాతం ఎంత ఉందయ్యా అంటే 30.9%గా ఉంది. అంటే అంతకుముందు 9-10లో 39.6% అని చూపించారు. కానీ రంగరాజన్ ఇచ్చినటువంటి 11-12లో చూసినట్లయితే 30.9%గానే ఉంది. అంటే 2011-12 సంవత్సరంలో రంగరాజన్ గారిని అనుసరించి భారతదేశంలో గ్రామీణ పేదరిక శాతం ఎంత అనగా 30.9% అని అర్థం అండి. 30.9%, 30.9% ఉంది. అదేవిధంగా 2011-12 సంవత్సరంలో భారతదేశంలో పట్టణ పేదరికం ఎంత? సో భారతదేశంలో పట్టణ పేదరికం 26.4%గా ఉంది. ఇక్కడ మాట్లాడేటివి నేను శాతాలు ముందుగా మాట్లాడుతున్నా. శాతాల్లో అడిగితే శాతాల్లోనే మనం గుర్తించాలి, సంఖ్యలో అడిగితే సంఖ్యలో గుర్తించాలి. ఎగ్జామినరు ఏదైనా అడగడానికి మనకు ఆస్కారం ఉంది. అంటే శాతం అడగొచ్చు, సంఖ్య అడగొచ్చు. 2011-12 సంవత్సరంలో భారతదేశంలో పట్టణ పేదరిక శాతం ఎంత అంటే 26.4%గా మనం చెప్పవచ్చును. అదేవిధంగా 2011-12 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో పేదరిక శాతం ఎంత అంటే 29.5%. మొత్తం భారతదేశంలో పేదరిక శాతం ఎంత ఉందయ్యా అంటే 29.5%. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే చాలామంది ఆర్ట్స్ అభ్యర్థులు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ టాపిక్ రాసేటప్పుడు నా దగ్గరికి వచ్చినట్టే మన దృష్టికి వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే సార్ ఈ పాయింట్లలో ఇస్తే మేము ఎలా గుర్తుపెట్టుకోవాలండి? ఈ 29.5% ఎగ్జామినరు 30 అని కూడా ఇవ్వచ్చమ్మా. 30% అని కూడా ఇవ్వచ్చు. 29.5% 30% అని ఇచ్చినా తప్పు లేదు. మీరు రౌండ్ ఫిగర్ ఇవ్వడానికి ఎగ్జామినర్ ఎప్పుడు కూడా ఇష్టపడతారు. 29.5% అంటే మీరు 30% అని గుర్తుపెట్టుకోండి, తప్పు లేదు. సో ఎగ్జాక్ట్గా అయితే 29.5%, దాన్ని మనం 30గా కూడా రాసినా ఎలాంటి తప్పు లేదు. డేటా గుర్తుపెట్టుకునేటప్పుడు అభ్యర్థులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి చదివితే డేటా గుర్తుండదు. డేటాను ఎక్కువసార్లు చదవండి, ఎక్కువసార్లు రివిజన్ చేయండి. సో రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్. ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే డేటా అంత గుర్తుంటుంది. సో తర్వాత చూసినట్లయితే 2011-12 సంవత్సరానికి సంబంధించి పేదల సంఖ్యను మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 2011-12 సంవత్సరంలో చూసినట్లయితే గ్రామీణ పేదల సంఖ్య చూసినట్లయితే 26.05 కోట్లు. సంఖ్య ఆల్వేస్ కోట్లలోనే చెప్తున్నారు. సంఖ్యను ఎప్పుడు చూసినా కూడా కోట్లలోనే చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఈ సంఖ్య చూసినట్లయితే 26.05 క్రోర్స్గా ఉంది. ఏ సంవత్సరము? 2011-12 సంవత్సరంలో భారతదేశంలో గ్రామీణ పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే 26.05 కోట్లుగా ఉంది. 26.05 కోట్లుగా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే పట్టణ పేదరిక సంఖ్య అంటే పట్టణాలలో ఉండేటువంటి పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే భారతదేశంలో పట్టణాలలో ఉండేటువంటి పేదల సంఖ్య 2011-12 సంవత్సరంలో చూసినట్లయితే 10.26 కోట్లుగా ఉంది. 10.26 కోట్లుగా ఉంది. అంటే 10,26,00,000గా ఉందని అర్థం. మరి మొత్తం మీద భారతదేశంలో పేదల సంఖ్య ఎంత ఉందయ్యా అంటే 36,03,00,000గా ఉంది. దాన్నే మనం సింపుల్గా ఏం చెప్తున్నాం? 36.3 క్రోర్స్గా చెప్తున్నాం. 36.3 కోట్లుగా మనం చెప్తున్నాం. అంటే రంగరాజన్ గారి నివేదికను అనుసరించి 2011-12 సంవత్సరంలో భారతదేశం మొత్తం పేదరికం చూసినట్లయితే 29.5%గా ఉంది. శాతం పరంగా పేదరికం చూస్తే 29.5%. దాన్ని 30 అని మీకు ఎగ్జామ్లో ఇచ్చినా కూడా కరెక్టే అవుతుందమ్మా. 30 ఉన్నా కూడా మీరేమి కంగారు పడవద్దండి. 29.5% అన్నా 30 అన్నా మనం ఓకే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సంఖ్య అడిగారు అనుకుందాం, అది 36.3% సంఖ్య అడిగారు అనుకుందాం, 36.3%గా ఉంది. ఇది 2009-10ని కంపేర్ చేస్తున్నాం మనం.
2009-10ని కంపేర్ చేసినప్పుడు వచ్చినటువంటి డిఫరెన్స్ చూసినట్లయితే గ్రామీణ పేదరికంలో తగ్గుదల అన్నటువంటిది కనపడుతుంది. అంటే ఈ రెండింటిని చూసినప్పుడు గ్రామీణ పేదరిక శాతంలో తగ్గుదల కనపడుతుంది. అది ఎంత కనపడుతుందంటే 8.7% కనపడుతుందండి. ఇక యాదృచ్ఛికమో ఏమో ఇక్కడ చూసినట్లయితే అన్నింటిలో పేదరిక శాతం తీసుకుంటే పేదరిక శాతం 8.7% తగ్గినట్లుగా మనకు నివేదికలు చూపిస్తున్నాయి. ఈ పేదరిక శాతం చూసినట్లయితే 8.7% అన్నటువంటిది తగ్గింది. 8.7% అన్నటువంటిది తగ్గింది. ఇక పట్టణాలలో పేదరిక శాతాన్ని మనం చూసినట్లయితే పట్టణాల్లో కూడా పేదరిక శాతం తగ్గుదలనే కనపరిచింది. ఈ పట్టణాలలో పేదరిక శాతం ఎంత తగ్గుదలను కనపరిచిందయ్యా అంటే ఇక్కడ కూడా 8.7% తగ్గుదలగా కనపరచండి. అంటే పట్టణాల్లో సైతం కూడా పేదరికం తగ్గిందండి. అది 8.7% అన్నటువంటిది తగ్గింది. మరి ఓవరాల్గా చూసినట్లయితే కూడా 8.7% తగ్గినట్లుగా ఈ నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. ఓవరాల్గా భారతదేశంలో అంటే 2009, 10 మరియు 11, 12 సంవత్సరాలను చూసినట్లయితే 8.7% పేదరికం అన్నటువంటిది తగ్గడం అన్నటువంటిది జరిగింది. ఇది శాతాన్ని మనం పరిశీలించినప్పుడు తగ్గుదల. మరి సంఖ్యను పరిశీలించినప్పుడు కూడా మనకు తగ్గుదల కనపడుతుందండి. ఒకటేమో శాతాన్ని పరిశీలించాం. శాతాలను చూసినట్లయితే అన్నిట్లో గ్రామీణంలో, పట్టణాలలో మొత్తంలో అంటే గ్రామాలలో, పట్టణాల్లో మొత్తం భారతదేశంలో 8.7% తగ్గినట్లుగా మనకు నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇది శాతము 8.7% అనేది. మరి 8.7% అనేది సంఖ్యపరంగా ఎంత తగ్గింది ఓవరాల్గా అన్నటువంటి దాన్ని చూడాలి. ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే పేదల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ పేదల సంఖ్య చూసినట్లయితే ఎంత తగ్గుదల కనపరిచిందయ్యా అంటే 6.54 కోట్లు తగ్గుదలను కనపరిచింది. సో గ్రామీణ పేదల సంఖ్య ఎంత తగ్గిందయ్యా అంటే 6.54 crores అంటున్నారు. 6.54 కోట్లుగా పేదల సంఖ్య తగ్గినట్లుగా మనకు చూపబడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే పట్టణాలలో చూసినట్లయితే 2.62గా తగ్గడం అన్నటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు బాగా అవగతమవుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే సో పేదరికం అన్నటువంటిది పట్టణాలతో పోల్చినప్పుడు గ్రామాలలోనే వేగంగా తగ్గుతుంది. గ్రామాలలోనే ఎక్కువగా తగ్గింది. ఎందుకంటే గ్రామాలలో ఇక్కడ 6.54 కోట్లు తగ్గినట్లుగా చూపిస్తుంది. పట్టణాలలో 2.62 కోట్లు మాత్రమే తగ్గినట్లుగా చూపిస్తుంది. అంటే పేదరికం ఎక్కడ తగ్గుతుందయ్యా భారతదేశంలో అంటే గ్రామాలలోనే పేదరికం వేగవంతంగా తగ్గడం అంటూ జరుగుతుంది అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక మొత్తం పేదరికాన్ని అంటే గ్రామాలు, పట్టణాలు రెండు కలుపుకొని మొత్తం భారతదేశంలో పేదరికం అన్నటువంటి దాన్ని అంటే తగ్గినటువంటి సంఖ్యను చూసినట్లయితే 9.16%గా తగ్గింది. 9.16%గా తగ్గింది. అంటే దాదాపుగా 9% తగ్గింది. 9.6% తగ్గినట్లుగా మనం సో రికార్డెడ్గా అవుతున్నాయి. రికార్డెడ్ల ద్వారా తెలుస్తుంది. అంటే 45.4 crores ఉండేది, 45.4 కోట్లు ఉండేది, 36.3 కోట్లు 2009-10లో 45.4 కోట్లు ఉండేది. 2011-12కి వచ్చే లోపల 36.3 కోట్లకు వచ్చింది. మరి ఈ రెండింటి మధ్య తేడా ఎంత తగ్గుదలను చూపిస్తుందయ్యా అంటే 9.16 కోట్ల తగ్గుదలను చూపించడం అన్నటువంటి జరుగుతుంది. 9.16 కోట్ల తగ్గుదల అన్నటువంటి దాన్ని చూపించడం జరుగుతుంది. సో మరి టెండూల్కర్ మెథడాలజీ కంటే రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం అన్నటువంటిది ఎక్కువగా ఉంది. మరి వీరిద్దరిట్లో చూసినట్లయితే పేదరిక శాతం ఎవరి ప్రకారం ఎక్కువగా ఉందని మనం క్వశ్చన్ అడిగితే టెండూల్కర్ కంటే రంగరాజన్ చూపించినటువంటి రంగరాజన్ ప్రకారమే పేదరిక శాతం ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా, దీని మీద క్వశ్చన్ అడగడం అన్నటువంటిది చాలాసార్లు జరుగుతుంది, చాలా సందర్భాలు అండి. ఎందుకంటే ఇది 2011-12లో వచ్చినటువంటి నివేదిక, అంటే 13-14లో సబ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఈ నివేదిక బయట ఉంది. చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్లో అడిగారు. టెండూల్కర్ మెథడాలజీ కంటే రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువ. రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువ. ఇక రంగరాజన్ గారి ప్రతిపాదనలను చూసినట్లయితే సో రంగరాజన్ ఎలాంటి ప్రతిపాదనలు చేశాడు? MPCE అంటున్నాం, మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నాం. ఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అన్నటువంటి దాన్ని MPCE అంటున్నారు. దీన్నే మనం తలసరి నెలసరి వినియోగ వ్యయంగా చెప్తూ ఉన్నాం. తలసరి నెలసరి వినియోగ వ్యయం అంటే ఏంటంటే
ప్రతి ప్రతి నెల ఎంత వినియోగ వ్యయం చేస్తుంది, అంటే జీవించడానికి ఎంత ఖర్చు చేస్తుందని లెక్క కట్టి చెప్పేటువంటిది. మరి రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే ఈ ఎంపీసీఈ సో మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే గ్రామాలలో సో ఒక వ్యక్తికి నెలకు 970 రూపాయలు ఖర్చు అవుతుందండి. గ్రామాలలో చూసినట్లయితే గ్రామాలలో ఒక వ్యక్తికి నెలకు ఎంత ఖర్చు అవుతుందయ్యా అంటే 972 రూపాయలు. అంటే రంగరాజన్ ప్రకారం ఒక వ్యక్తి నెలకు 970 రూపాయలు ఖర్చు చేసినట్లయితే, ఒక వ్యక్తి నెలకు 972 రూపాయలు ఖర్చు చేసినట్లయితే, అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అతను ఏపీఎల్ ఫ్యామిలీలో ఉండాలా, అంతే లేదా అంతకన్నా తక్కువగా ఖర్చు చేస్తే అతను బీపీఎల్ ఫ్యామిలీలోకి వస్తాడు, ఎక్కువ ఖర్చు చేస్తే ఏపీఎల్ ఫ్యామిలీలో ఉంటాడు. అంటే అబోవ్ పావర్టీ లైన్ అని చెప్తున్నాం. అంటే దీన్ని బట్టి దీన్ని బేస్ చేసుకొనే పావర్టీ లైన్ అనేది కూడా నిర్ణయించబడుతుంది. మరి ఒక వ్యక్తి ఎంపీసీఎస్ గ్రామాల్లో 972 రూపాయలు ఉంటే, గ్రామాలలో ఒక కుటుంబానికి ఎంపీసీఎస్ సో ఎంపీసీఈ అన్నటువంటి దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే వ్యక్తికి అయితే 972 రూపాయలుగా లెక్కించడం జరిగింది. మరి ఒక గ్రామీణ కుటుంబానికి ఎంత లెక్కిస్తున్నారయ్యా అంటే 4860 రూపాయలు. అంటే గ్రామాలలో ఒక కుటుంబము తన కుటుంబ వినియోగ అవసరాల కొరకు 4860 రూపాయలు ఖర్చు చేస్తే, అంతకన్నా తక్కువ ఖర్చు చేస్తే ఆ కుటుంబం బీపీఎల్ ఫ్యామిలీ ఉందని, అంతకన్నా ఎక్కువగా ఖర్చు చేస్తే ఏపీఎల్ ఫ్యామిలీలో ఉన్నట్లుగా మనం లెక్కిస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే 4860 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేసేవారంతా కూడా పేదలే. 4860 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేసే కుటుంబాలు ఏపీఎల్ ఫ్యామిలీలో ఉంటాయి, ఏపీఎల్ ఫ్యామిలీలుగా నిర్ణయించాలని రంగరాజన్ కమిటీ తెలిపింది. వ్యక్తికి తీసుకుంటే 972 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేసేటువంటి వ్యక్తులందరూ పేదలని, 972 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ధనికులని, అంటే 972 కన్నా తక్కువ ఖర్చు చేస్తే పేదలు, ఎక్కువ ఖర్చు చేస్తే ధనికులుగా ఇది ఈయన రంగరాజన్ గారు నిర్వచించారు. ఎక్కడ ఇది? కేవలం గ్రామాలలో, కేవలం గ్రామాల్లో. మరి పట్టణాల విషయానికి వస్తే ఏంటి? పట్టణాల విషయానికి వస్తే ఒక వ్యక్తి నెలకు ఖర్చు చేసేటువంటిది, అంటే ఎంపీసీఈ అన్నాం, ఒక వ్యక్తి నెలకు ఖర్చు చేసేటువంటిది అన్నాం. పట్టణాల్లో చూస్తే ఒక వ్యక్తి నెలకు 1407 రూపాయలను ఖర్చు చేసినట్లయితే, అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అతను ఏపీఎల్ ఫ్యామిలీలో ఉంటాడు, అంతకన్నా తక్కువ ఖర్చు చేస్తే అతను బీపీఎల్ ఫ్యామిలీలో ఉంటాడు. అంటే రంగరాజన్ ప్రకారం పట్టణాలలో ఎంపీసీఈ ఒక వ్యక్తికి 1407 రూపాయలుగా తెలియజేశారు, 7 రూపాయలుగా వచ్చింది. మరి కుటుంబానికి ఎంత ఉందయ్యా అంటే, కుటుంబానికి చూసినట్లయితే 7035 రూపాయలు. కుటుంబానికి గ్రామాలలో ఒక కుటుంబానికి రంగరాజన్ ప్రకారం ఎంపీసీఈ ఎంత ఉందయ్యా అంటే 7035 రూపాయలుగా నిర్వచించడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో పట్టణ పేదరికమే తక్కువగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భారతదేశం విషయానికి వచ్చినప్పుడు పట్టణాలలో పేదరికం ఎక్కువగా ఉందా, గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉందా అన్నటువంటి ప్రశ్న మనకు చాలా ఎగ్జామ్స్లో అడగడం అంటూ జరిగింది. రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే పట్టణ పేదరికం తక్కువగా ఉంది. ఎప్పుడైతే పట్టణ పేదరికం తక్కువగా ఉంది అంటున్నారో గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉందని అర్థం అండి. భారతదేశంలో పట్టణ పేదరికం తక్కువగా ఉంది అని చెప్పారు అంటే భారతదేశంలో గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉంది అని అర్థం అండి. పేదరికం ఎక్కువగా ఉంది. అభ్యర్థులు గమనించండి, గ్రామాలలో పేదరికం ఎక్కువగా ఉండబట్టే గ్రామీణులందరూ కూడా చిన్నగా పట్టణాలకు వలస రావడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ స్టేట్మెంట్లో భారతదేశంలో పట్టణ పేదరికం తక్కువగా ఉంది, పట్టణ పేదరికం తక్కువగా ఉంది అంటే గ్రామాలలో ఉండేటువంటి పేదరికం, పట్టణం తక్కువగా ఉందంటే పల్లెలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. సో పల్లెలు ఎక్కువగా ఉన్నాయంటే మనం గ్రామీణ పేదరికం ఎక్కువగా ఉందనే చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మనం దీన్ని చూసినట్లయితే రంగరాజన్ నివేదిక ప్రకారం పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు
అదేవిధంగా పేదరికం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలను చూడాలి. ఈ రాష్ట్రాలను మనం చూసేటప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్ అన్నటువంటిది చూసినట్లయితే 47.9%తో అత్యంత దారిద్ర్య రేఖ కింద ఉండేటువంటిది రాష్ట్రంగా నిర్వహించింది. అంటే అధిక పేదరికం, దేశంలో అన్నిటికన్నా పేద రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్గా చెప్తున్నారు. అత్యంత దరిద్ర రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్ అనే మనం చెప్తున్నాం. దారిద్ర్యం అంటే తప్పు కాదండి, ఇక్కడ పేదరికాన్నే దారిద్ర్యం అనేటువంటి మాట మాట్లాడుతాం. పేదరికాన్నే దారిద్ర్యం అని మాట్లాడుతున్నాం. ఛత్తీస్గఢ్ 47.9% ఉంది. దీన్ని మీ ఎగ్జామ్లో 48% అని ఇస్తారండి, తప్పేమీ లేదు. అది 48%మనే మనం చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో రౌండ్ ఫిగర్ ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఛత్తీస్గఢ్లో 47.9% వచ్చినా 48%గా మీకు ఎగ్జామ్లో కనపడినా కూడా తప్పేం కాదు, రైట్గా పెట్టండి. రంగరాజన్ ప్రకారం అధికంగా పేదరికం ఉండేటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఛత్తీస్గఢ్. ఇక ఛత్తీస్గఢ్ తర్వాత పేదరికం అధికంగా ఉండేటువంటి రెండవ రాష్ట్రం చూసినట్లయితే మణిపూర్ అంటున్నారు. ఈ మణిపూర్లో చూసినట్లయితే 46.7%గా పేదరికం నిర్వచించబడింది. మణిపూర్లో చూసినట్లయితే 46.7%గా పేదరికం ఉంది. ఇది దేశంలో రెండవ పేద రాష్ట్రం ఏదయ్యా అంటే మణిపూర్. తర్వాత చూసినట్లయితే ఒరిస్సా అన్నటువంటిది ఉంది. ఇప్పుడు ఒడిస్సా అని పిలుస్తున్నారు ఈ ఒరిస్సా రాష్ట్రాన్ని. ఈ ఒడిస్సాలో చూసినట్లయితే 45.9% పేదరికం ఉంది. ఇది 3వ స్థానంలో ఉంది. మణిపూర్ అన్నటువంటిది 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ అన్నటువంటిది ఉంది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మధ్యప్రదేశ్ కూడా 44.3% పేదరికంతో సతమతమవుతుంది. ఇది 4వ స్థానంలో ఉంది. అంటే మధ్యప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. మధ్యప్రదేశ్లో కూడా పేదరికం ఎంత ఉందయ్యా అంటే 44.3%గా ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 42%తో 5వ పేద రాష్ట్రంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా రంగరాజన్ అంచనాల ప్రకారమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 68వ రౌండ్ ఏం చెప్పింది, 68వ రౌండ్లో ఏమొచ్చాయో 68వ రౌండ్ అడిగితే అవే చెప్పాలి. రంగరాజన్ గురించి అడిగితే రంగరాజన్ ప్రకారం ఇవే చెప్పాలి. సో రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువగా ఉండేటువంటివి ఏంటయ్యా అంటే ఛత్తీస్గఢ్ మొదటి స్థానం, మణిపూర్ 2వ స్థానం, ఒరిస్సా 3వ స్థానం, మధ్యప్రదేశ్ 4వ స్థానం, జార్ఖండ్ 5వ స్థానంగా ఉన్నట్లుగా మనం చెప్పాలి. ద సేమ్ టైం సో వీటి యొక్క పర్సంటేజెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది. పర్సంటేజ్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే పర్సంటేజ్ అన్నటువంటిది కొంచెం తక్కువగానే అడుగుతారు. ముందుగా ఎక్కువ వచ్చినటువంటి రాష్ట్రము, తక్కువ వచ్చినటువంటి రాష్ట్రాలనే కాన్సన్ట్రేట్ చేయండి. సో పేదరిక శాతం ఎక్కువగా ఉన్న 5 రాష్ట్రాలు తీసుకోవాలి. అదేవిధంగా పేదరిక శాతం తక్కువగా ఉండేటువంటి 5 రాష్ట్రాలను కూడా మనం గమనించాలి. ఇక ఈ పేదరికంలో చూసినట్లయితే ఛత్తీస్గఢ్ అన్నటువంటిది రాష్ట్రంలోనే అత్యంత పేదరిక రాష్ట్రంగా మనకు కనపడుతుంది. ఇక పేదరిక శాతం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాల విషయానికి వస్తే పేదరిక శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు అంటే ధనిక రాష్ట్రాలు అని అర్థం. సో పేదరిక శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు వీటినే మనం ఏమంటున్నాం, ధనిక రాష్ట్రాలని కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే పేదరికం తక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, రిచ్నెస్ ఎక్కువగా ఉందండి ధనికులు. సో ధనికులు ఎక్కువగా ఉన్నారు. పేదల శాతం తక్కువగా ఉందంటే అర్థం ఏమి, ధనికుల శాతం ఎక్కువగా ఉన్నట్లుగా అర్థం. మరి పేదరికం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే ఓవరాల్గా ఇండియాలో చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కేవలం 6% మాత్రమే పేదరికం అక్కడ ఉంది. అతి తక్కువ పేదరికం ఉంది. అయితే ఇది ఒక యూటీ అంటే కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రాష్ట్రము అని అడిగితే తక్కువగా పేదరికం ఉండేటువంటి రాష్ట్రం గోవా. రాష్ట్రాల విషయానికి వస్తే గోవా మొదటి స్థానంలో ఉంటుంది. దాంట్లో 6.3% ఉంటుంది. రాష్ట్రం అనకుండా రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం అన్నీ కలిపి ఎగ్జామినర్గా అడిగినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు అన్నటువంటివి, అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంటుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్లో 6% అన్నటువంటి పేదరికం ఉంటుంది. సో అండమాన్ నికోబార్ ఐలాండ్లో 6% అన్నటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ వీడియోలో పూర్తిగా రంగరాజన్కి సంబంధించినటువంటి నివేదికలు చూసాం. రంగరాజన్ కమిటీని ఎప్పుడు వేశారు, ఎప్పుడు నివేదికను చూశారు అన్నటువంటి చూస్తే రంగరాజన్ చూసినట్లయితే 2012లో కమిటీ అపాయింట్ అయింది. 2014లో నియామకాన్ని ఇచ్చింది. మరి రంగరాజన్ కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించడం జరిగింది. మరి వీరి ప్రకారం చూసినట్లయితే ఓవరాల్గా భారతదేశంలో శాతంగా చూసినట్లయితే 2009-10లో 38.2% ఉండేది. సంఖ్యపరంగా 45.4 కోట్లుగా ఉండేది. 11-12లో చూసినట్లయితే 29.5% ఉండేది.
అదే 11-12లో సంఖ్య చూసినట్లయితే 36.3%గా ఉండేది. మరి తర్వాత చూసినట్లయితే రంగరాజన్ మెథడాలజీని, టెండూల్కర్ మెథడాలజీని చూసినట్లయితే రంగరాజన్ ప్రకారమే పేదరిక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక రంగరాజన్ ప్రకారం చూసినట్లయితే గ్రామాలలో ఒక వ్యక్తికి ₹972 ఎంపీసీఈగా నియమించడం జరిగింది. అదే కుటుంబానికి వస్తే గ్రామాల్లో 4860గా నిర్ణయించడం జరిగింది. పట్టణాల్లో చూసినట్లయితే 1047గా ఒక వ్యక్తికి ఎంపీసీఈని నిర్ణయించారు. కుటుంబానికి చూస్తే ₹7035గా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక రంగరాజన్ ప్రకారం పేదరిక శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలను చూస్తే ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్లు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే పేదరిక శాతం తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాల్లో చూసినట్లయితే అండమాన్ నికోబార్, గోవా, లక్షద్వీప్, పాండిచేరి ఉన్నాయి. సో ఇక్కడ అండమాన్ నికోబార్ 6%తో దేశంలోనే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కలిపి మొదటి స్థానంలో ఉందంటే రిచ్ స్టేట్, తక్కువగా పేదరికం ఉందంటే ధనిక స్టేట్. రాష్ట్రాల విషయానికి వస్తే గోవా, యూనియన్ టెరిటరీలకు వస్తే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచేరి ఈ విధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం రాబోయే వీడియోలో కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ we will see the another episode.